అసలు యాక్చువల్‌గా ఏందంటే నాకు పద్మశ్రీకి నేను అప్లై చేయలేదు. 2016లో అమేజింగ్ ఇండియన్ అనే ఒక అవార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీదుగా నేను తీసుకోవడం జరిగిందనమాట. అక్కడ ఈ ఇన్నోవేషన్ చేసినందుకు అక్కడ ఎందుకు ఇస్తున్నారో ప్రస్తావిస్తారు కదా! అది విన్న తర్వాత దాన్ని ఆయన మనసులో పెట్టుకొని 17వ సంవత్సరంలో డైరెక్ట్ నామినేట్ చేశారన్నమాట. చేసిన తర్వాత నాకు నా మిత్రుడు అతను టీవీలో స్క్రోలింగ్ వస్తుందన్న పద్మశ్రీ వచ్చిందని కానీ పోచంపల్లి నుంచి వెళ్ళి చింతకింది రమేష్ అనే అతను నాకు ఫోన్ చేశాడు. నాకు అప్పుడు ఒక్కసారి పరేషాన్ అయిపోయినా. నేను అప్లై చేయలే కదా! చేయకపోతే రాదని నాకు తెలుసు. ఎట్లా అనుకుంటే అప్పటికే ఒకళ్ళు ఇంకో ఫోన్ చేసి అన్న ఇట్లా నీకు అవార్డు వచ్చిందంటే ఇంకా ఆ సంతోషం మామూలుగా లేదన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేస్తే వస్తుందని తెలిసింది వేరు. సడన్గా నీకు అది పద్మశ్రీ వచ్చిందంటే అసలు మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదనుకున్నాం మరి. అంటే అంతకుముందు ఉన్న చరిత్ర ఎట్లా అంటే డాక్టర్లకు, యాక్టర్లకు, పొలిటీషియన్స్కు అందరికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి అట్లా వచ్చేది. మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా అప్లికేషన్ ఇక్కడ ఉండేది, అది అక్కడ దాకా పోయేది కాదు. కానీ ఆయన డైరెక్ట్గా నామినేట్ చేసి నాకు కానీ ఖమ్మంలో వనజీవి రామయ్య ఆయన మొక్కలు నాటినందుకు ఇలాంటి వాళ్లకు పద్మశ్రీ అనేది అది ఇంపాసిబుల్. అది మోడీ గారి ఆయన మనసు మీద తీసుకొని ఇలాంటి వాళ్ళు ఇప్పుడైతే అందరూ అలాంటి వాళ్ళని కళాకారులను గుర్తిస్తున్నారు. నిజంగా ఈ సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా